ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఒక లోకల్ ఎమ్మెల్యేను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు ఉంటాయి, ఎన్నో విమర్శలు చేసుకుంటారు, ప్రతి విమర్శలు చేసుకుంటారు, ఇది సాధారణం. కానీ కరీంనగర్ నగరంలో ప్రప్రథంగా కొత్త సంస్కృతి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది మా ఇల్లు. అందులో ఒక ఎమ్మెల్యేలు వస్తారు, మాజీ మంత్రులు వస్తారు, అందరూ వస్తారు. మా ఇల్లు కాబట్టి. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విమర్శ చేసిండ్రు, ప్రతి విమర్శ నడుస్తుంది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈ భౌతిక దాడులు అనేది నా ఫస్ట్ టైం చూసి నేను తిరుపతిలో ఉన్నా, నేను సంపూర్ణంగా ఖండిస్తున్నాను, పూర్తిగా ఖండిస్తున్నాను. భౌతిక దాడి చేయడము, అద్దాలు బలగొట్టుడు, కారు ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేయడము, ప్రైవేటు ఆస్తి ధ్వంసం చేయడము. నేను దగ్గర 26 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం ఇలా జరగలే. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా వాతావరణంలో జరుపుకున్నాం. ఏం చెప్పన్నా ప్రభుత్వం చెప్పినాం, కానీ ఇమ్మీడియట్ గా భౌతిక దాడులు చేయడం అనేది ఫ్రస్ట్రేషన్ నిదర్శనం. నేను బండి సంజయ్ సూటికాడుతున్నా, నీకు తెలిసి చేయించినావా తెలియక చేయించినావో అది నీ అంతరాత్మ అడుక్కో. ఒకవేళ తెలిసి నువ్వు చేయిస్తే గిట్ట ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకో. లేదు నీ క్యాడర్ నీకు తెలియకుండా చేసిన గిట్ట వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకో, యాక్షన్ తీసుకో. నా కోసంగా నా మీద దాడి చేసాం కాదు, ప్రజలంతా భయభ్రాంతకు గురవుతుండ్రు. ఒక ఎమ్మెల్యే కాంసం దాడి చేస్తాను, రేపు మా మీద దాడి చేస్తారా అనే భావన ప్రజలు ఉన్నారు. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత బండి సంజయ్. ఒక కేంద్ర మంత్రి, ఇప్పుడు నువ్వు బీజేపీ ఎంపీ కాదు, కేంద్ర మంత్రివి. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నావు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన నువ్వే. ఇప్పుడు చట్టాన్ని తీసుకున్న మీ క్యాడర్ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ ఉన్నది. ఈరోజు బంద్కు పిలిపించాం. డెఫినెట్ గా ఇటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు బంద్ సక్సెస్ అవడంతో పోలీసు బంద్ సక్సెస్ కూర్చుంటారు కావచ్చు, కానీ డెఫినెట్ గా ప్రజల మాత్రం మీకు సహకారం ఉంటుంది. బంద్ ఇప్పటికే పాటిస్తున్నారు. కాబట్టి ఎందుకు బంద్ చేసినాం అంటే ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఎందుకు జరుగుతుంది, ఎందుకు బంద్ పెట్టారు, దీనికి కారణం ఏంది, ప్రజలు ఒక ఆలోచన చేయాలి. సో ఈ రోజు కూడా డెఫినెట్ గా క్యాడర్ కానీ ప్రజలు స్వచ్ఛందంగా డెఫినెట్ గా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, మా క్యాడర్ అంతా అరెస్ట్ చేసిరు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఈ రోజు బంద్ పాటిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇది పునరావృతం కాకూడదు.